వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విజయేంద్ర ప్రతాప్ ఫ్యామిలీని ఎలా అయినా మంచి చేసుకోవాలి అని డమ్మి చిన్ని అలియాస్ జయ విజయేంద్ర ఫ్యామిలీ దగ్గరికి వచ్చి అందరితో చాలా కలుపుగోలుగా మాట్లాడుతూ గంగ ముందు కూడా లేనిపోని ప్రేమల్ని నటిస్తూ ఉంటుంది. బట్ ఇషికా దగ్గరికి వచ్చి అక్క అసలు ఆస్తి షేర్ ఎంత వస్తుంది అని అడగగానే వెంటనే వీరు తన దగ్గరికి వచ్చి వార్న్ చేస్తాడు. చూడు, నీకు విశాల్తో పెళ్లి క్యాన్సిల్ అయ్యి వంశీతో పెళ్ళవుతుంది. అలా అని రెండు ఆస్తులు ఒకేసారి కొట్టేయాలని కన్నింగా మాత్రం ఆలోచించొద్దు. గుర్తుపెట్టుకో, గంగారుద్రలకి నువ్వు అసలైన చిన్నివి కాదు, నువ్వు విశ్వనాథం కూతురివి కాదని తెలుసు. కాబట్టి నీ జాగ్రత్తలో నువ్వు ఉండడం చాలా అవసరం అని చెప్పి వీరు అయితే ఒక వార్న్ అయితే ఇస్తాడనమాట జయాకి. సో జయ వెళ్ళబోతుంటే గంగ మళ్ళీ ఛాలెంజ్ చేస్తుంది జయతో. చూడు, నువ్వు ఎంతలా అయినా నటించవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ నిజం అనేది నిప్పు లాంటిది. ఒక్కసారి అది బయట పడింది అంటే నీ పరిస్థితి ఎంత అధ్వానంగా హీనంగా ఉంటుందో నువ్వే ఆలోచించుకొని వార్నింగ్ ఇస్తుంది. కానీ ఎవరు నన్నేమి చేయలేరులే అని చెప్పి మనసులో ఎంత భయంగా ఉన్నా పైకి మాత్రం పొగరు నటిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది డమ్మి చిన్ని అలియాస్ జయ. అప్పుడే కరెక్ట్గా వీరు ఇదంతా గమనిస్తూ ఉంటాడు. ఈ జయ, ఈ గంగ ఇద్దరి పోటాపోటీ చూస్తుంటే నాకు కాస్త టెన్షన్గా ఉంది. ఎలా అయినా నిజం తెలుసుకుంటారేమోనని అనిపిస్తుంది. నో, అలా జరగకూడదు, నిజం ఎప్పటికీ తెలియకూడదు అని ఇంకా చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి అసలు ఆయన ఎవరు, రామనాథమే లేకపోతే అసలు ఈ నిజం ఎప్పటికీ బయటికి రాదు కదా. కాబట్టి ముందుగా స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథన్ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి ఆయన్ని చంపేయాలి అని చెప్పి ఒక పెద్ద డెసిషన్ అయితే తీసేసుకుంటాడు వీరు. ఇంకా అలాగే ఆయన చెప్పినట్టే స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం ఇంటికైతే బయలుదేరుతారు వీరు. ఇది ఇలా ఉండగా రుద్ర ఆలోచిస్తూనే ఉంటాడు. ఖచ్చితంగా ఆయన గురించి నిజం తెలుసుకోవాలి అంటే ఆయన ఇంటికి వెళ్ళాలి, వెళ్ళి తీరాలి అని చెప్పి ఇంకా ఇంటికైతే బయలుదేరుతాడు. బయలుదేరి వెళ్ళేసరికి ఇంకా అలా గంగ కూడా సార్ నేను కూడా వస్తాను సార్ అని అంటుంది. గంగ, రంగ, రుద్ర ముగ్గురు కలిసి అయితే ఇంటికి బయలుదేరుతారు స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం వాళ్ళ ఇంటికి. కానీ అప్పటికే వీరు ఏమో ఆల్రెడీ వచ్చేసి ఉంటాడు. వీరు ఒక్కసారిగా ఆయన గొంతు గట్టిగా పట్టుకొని, హేయ్ ముసలోడా, నేను నిన్ను వదిలేశాను, నీ పిల్లల్ని చంపేస్తానని బెదిరించాక కూడా ఎంత ధైర్యం ఉంటే నువ్వు మళ్ళీ మా ఇంటికి వస్తావు, నిజం చెప్పాలని చూస్తావు. చూడు, నిన్ను ఇవాళ ఏం చేస్తానో నీ ఊహకు కూడా అందదు అని అంటారు. రేయ్ దుర్మార్గుడా, పాపాత్ముడా, నువ్వు ఎంతమందికి అన్యాయం చేసావో నాకు తెలీదు, కానీ ఈరోజు మాత్రం నిజం ఖచ్చితంగా బయట పడిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ రుద్ర సార్కి నేను కాల్ చేశాను, ఆయన వస్తూనే ఉంటారు, ఖచ్చితంగా ఆయనే నీ అంతు చూస్తారు అని అంటారు. రుద్ర వచ్చేలోపు నువ్వు బ్రతికుండాలి కదరా అని చెప్పి ఇంకా అలా వీరు అయితే ఆయన్ని గట్టిగా గొంతు పట్టుకొని ఇంకా చంపేయాలి అని డిసైడ్ అయినప్పుడు కరెక్ట్గా అక్కడికైతే ఇంకా వెంటనే రుద్ర వాళ్ళు వస్తారు. వెంటనే ఏం చేస్తాడంటే వీరు అతనిపై గట్టిగా, తలపై గట్టిగా, అంటే ఇలా గొంతు పట్టుకుంటాడు కదా, తలకి వాల్ గట్టిగా గుద్దిచ్చి ఇంకా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఆయన తలకి చాలా బలమైన గాయం తగులుతుంది. పాపం రుద్ర వాళ్ళు వచ్చేసరికి ఆయన కింద మొత్తం బ్లడ్ వస్తూ పడిపోయి ఉంటాడు. అయ్యో సార్, రామనాథం గారు అని చెప్పి వెంటనే రుద్ర గంగా వాళ్ళైతే ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతారు. రుద్ర నిజం చెప్పాలంటే ఆయన తలకి చాలా బలమైన గాయం తగిలిందండి. ఆయన చాలా సెన్సిటివ్, అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ కూడా కదా, కాబట్టి ఆయన తలకి చాలా గట్టిగా ప్రెజర్ పడడం వల్ల ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. ఆయన ఎప్పుడు బయటకు వస్తారో కూడా మనం చెప్పలేం సార్ అని అంటారు. అయితే వెంటనే రుద్ర ఎంత ఖర్చైనా పర్లేదు, ఆయనకి కంప్లీట్గా ట్రీట్మెంట్ అవ్వాలి, ఆయన మళ్ళీ తిరిగి మామూలు మనిషి అవ్వాలి డాక్టర్ అని అంటారు. ఖచ్చితంగా సార్, వి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్. ఇంక వెంటనే గంగా, సార్ ఏంటి సార్ ఇది,
మనం ఎలా అయినా నిజం తెలుసుకోవాలి అనుకున్నాం. ఇప్పుడు విశ్వనాథం గారి కన్న కూతురు ఎవరో కేవలం ఆయనకి మాత్రమే నిజం తెలుసు. అలాంటిది ఈయన ఇప్పుడు అంత తలపై గట్టిగా ఆయన్ని కొట్టారంటే, ఆయన కోమాలోకి వెళ్ళిపోయారంటే దీని వెనకాల అనేసరికి ఖచ్చితంగా దీని వెనక వీరునే ఉన్నాడు గంగా అని అంటారు. ఒక్కసారిగా గంగా రంగా షాక్ అయిపోతారు. బావా ఎలా చెప్తున్నావు అంత కరెక్ట్గా అని అడుగుతారు. ఎందుకంటే అర్థమవుతుంది. వీరులో ఆయన వచ్చినప్పుడు ఏదో తెలియని టెన్షన్ని గమనించాను. ఆయన విశ్వనాథన్ని కలుస్తానన్నప్పుడు విశ్వనాథం మావయ్యకి ఎక్కడ నిజం ఈయన చెప్పేస్తారో అని వీరు కళ్ళల్లో లిటరల్గా భయాన్ని చూశాను. ఆ భయం అనేది తప్పుని కవర్ చేసుకోవడానికి తప్పుడు పని చేసినప్పుడు మాత్రమే వస్తుంది. అంటే ఏదో విషయాన్ని స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథన్ దగ్గర నుండి మనకి తెలియకుండా ఉండాలి అని వీరు దాచి పెడుతున్నాడు. ఆ దాచి పెడుతున్న విషయం ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది అని చెప్పి ఇంక గట్టిగా ఫిక్స్ అవుతారు. బట్ అది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన కోమాలోండి బయటికి రావాలి. డాక్టర్ ఈయన కోమాలోండి బయటికి రాగానే ఫస్ట్ మీరు నాకే కాల్ చేయాలి అని చెప్పి రుద్ర అయితే చెప్తారు. సో ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు రుద్ర అండ్ గంగా. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఆ రోజు ఆషాఢ పౌర్ణమి కావడంతో ఇంకా పౌర్ణమి పూజలు ప్రత్యేకంగా చేయాలి అని శకుంతల అయితే గుడికి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఉండి అన్ని పూజలు చేపిస్తారు. చూసుకోకుండా ఆవిడ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. స్విచ్ ఆఫ్. సో ఆవిడకి చాలా లేట్ అయిపోతుంది గుళ్ళో. అంటే మేబీ 9 అలా అయిపోతుంది. సో ఆవిడేమో క్యాబ్ బుక్ చేసుకోవాలనుకుంటారు. కానీ నెట్ ఉండదు కదా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎలా వెళ్ళాలి, కనీసం ఇంట్లో వాళ్ళకి కాల్ చేద్దామన్నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే అటువైపుగా అనుకోకుండా వస్తారు కార్తీక్ అయితే. ఇంకా కార్తీక్ని చూస్తూ ఉంటుంది శకుంతల. కార్తీక్ అని నవ్వుతూ ఉంటే, మేడం ఇంత లేట్ అయింది, మీరు ఈ టైంలో ఇక్కడ మేడం అని అంటారు. కార్తీక్ నిజం చెప్పాలంటే ఇవాళ గుళ్ళో ప్రత్యేక పూజ చేయించాను అందరూ బాగుండాలని, కానీ పూజ అయ్యేసరికి ఇంత లేట్ అయింది బాబు అని అంటారు. అయ్యో అమ్మ మీరేమీ కంగారు పడకండి, నేనున్నాను కదా, మీకేమీ ఇబ్బంది లేకపోతే నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయొచ్చా అని అడుగుతారు. తప్పకుండా తప్పకుండా కార్తీక్ అని ఆవిడ కళ్ళ వైపే చూస్తూ ఉంటుంది. ఇంక వెంటనే అలా కార్తీక్ తీసుకువెళ్తూ ఉంటే ఇంక మధ్యలో ఏమో కార్తీక్ వైపు పాపం ఆవిడ మురిసిపోతూ, ఎందుకంటే తన కొడుకు తన అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆయన కళ్ళే పెట్టుకున్నాడు కాబట్టి పాపం తనకు చాలా అభిమానంగా ఉంటుంది ఈ శకుంతల ఆంటీకి. సో ఇంక శకుంతల ఏమో అలా అతని వైపు చూస్తూ ఉంటే అతనేమో మేడం మీకు ఓకే కదా, కంఫర్టబుల్గానే ఉన్నారు కదా మేడం, మీరేమీ అనుకోను అంటే నేను మీకు ఒక చిన్న మాట చెప్పచ్చా, ఎప్పుడు మీరు కోపంగా ఉండడమే చూశాను మేడం, కానీ మీరు చాలా శాంతంగా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండడాన్ని నేను ఎప్పుడు చూడలేదు. నాకు మక్కం గారంతా చెప్పారు, ఒకప్పుడు భాను సార్ బ్రతుకున్నప్పుడు మీరు చాలా సంతోషంగా ఉండేవారంట కదా మేడం, మీరు ఇలా ఎప్పుడూ కోపంగా ఉండి మీ నిజమైన రూపాన్ని మీరు దాచేసుకుంటూ ఉంటే పైనున్న భాను గారు కూడా ఎంత బాధపడతారో కదా మేడం. ఎప్పుడైనా మనకు కావాల్సిన వాళ్ళు దూరం అయితే నిజంగా, అంటే మన అనుకున్న వాళ్ళు మేబీ పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే పిల్లలు అవ్వచ్చు, అంటే పెద్దోళ్ళకైతే మేబీ అలా ఎవరైనా మనకి బాగా ఇష్టమైన వాళ్ళు దూరం అయితే మనం బాధపడుతూ ఉండడాన్ని వాళ్ళు తట్టుకోలేరు. మనం హ్యాపీగా ఉండాలనే వాళ్ళు కోరుకుంటారు. మీరు దేవుణ్ణి నమ్ముతారు, అలాంటప్పుడు మీరు సంతోషంగా ఉంటేనే భాను సార్ కూడా సంతోషంగా ఉంటారు. మీరు కోపంగా ఉంటే అమ్మ ఎందుకు నేను లేననే బాధని ఇలా కోపంలా అందరిపై చూపిస్తుంది అని ఆయన లోపల కృంగిపోతారు. ఆయన ఆత్మ కృంగిపోవడం మీకు ఇష్టమైతే మీరు ఇలాగే మొహంపై మొహంపై ఇలానే కోపం అనే మాస్క్ వేసుకొని ఉండండి మేడం. లేదు నా భాను ఆత్మ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అంటే మాత్రం మీరు ఇలా వేసుకోకండి మేడం అని చెప్పి పాపం అలా ఇంకా కన్విన్స్ చేస్తాడనమాట కార్తీక్. పాపం కార్తీక్ మాటల్లో చాలా అంటే చాలా మంచి కనబడుతుంది శకుంతలకి. ఇంకా మేడం మీకు పీచ్ మిఠాయి అంటే ఇష్టమా? నిజం చెప్పాలంటే నాకు చాలా ఇష్టం మేడం, తిని చాలా రోజులైంది.
కొనుక్కోవడానికి ఒక్క నిమిషం బైక్ ఆపుతాను అని కొనుక్కుంటూ ఉంటే తనకి భానునే గుర్తొస్తాడు. భానుకి కూడా సేమ్ కాటన్ క్యాండీ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ పోలికలన్నీ ఇంత సిమిలారిటీస్ మ్యాచ్ అవ్వడం కానీ, భాను కళ్ళని కూడా ఇతనికి పెట్టడం కానీ, ఇవన్నీ చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది శకుంతల ఆంటీకి. హ్యాపీగా అనిపించి భాను భానుని నేను నిజంగా ఈ కార్తీక్‌లో చూసుకుంటున్నానా అని పాపం తనకి తానే నచ్చ చెప్పుకుంటూ కార్తీక్‌కి బాయ్ చెప్పి ఇంటి లోపలికి వస్తుంది. ఇంక రుద్ర వాళ్ళు క్లియర్‌గా కార్తీక్ బైక్‌పై రావడాన్ని చూసి కార్తీక్‌కి శకుంతల పెద్దమ్మ దగ్గరవుతున్నారు. ఖచ్చితంగా కార్తీక్ మనసుని అర్థం చేసుకుంటారు అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. కరెక్ట్‌గా అప్పుడే ఏవండి నాకు ఒక ఆలోచన వచ్చింది. మీరు దీనికి ఒప్పుకుంటారా అని అడుగుతుంది. ఏంటి శకుంతల మీరు ఆర్డర్ వేయడం నేను ఒప్పుకోకపోవడమా ఏంటో చెప్పు అని అంటారు. ఏవండి కార్తీక్ని మనం ఎందుకు దత్తత తీసుకోకూడదు అని అంటుంది. ఒక్కసారిగా ఆ మాటకి షాక్లో ఉండిపోతారు గంగ రుద్ర అందరూ. ఇంకా అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే "ఆ, మీరు చెప్పేది శకుంతల నువ్వు నిజం చెప్తున్నావా లేకపోతే నేనేదైనా కలగంటున్నానా అని అంటారు. లేదండి నేను నిజమే చెప్తున్నాను. మనం కార్తీక్ని దత్తత తీసుకుందాం అని అంటుంది. ఇంక వెంటనే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్ర అండ్ గంగ. ఇంకా ఎలా అయినా కార్తీక్ ఇంటికి మళ్ళీ కొడుగ్గా రాబోతున్నాడు, భానునే తన కళ్ళతో మళ్ళీ ఇంటికి రాబోతున్నాడు అని అర్థం చేసుకొని అందరూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.